వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ చాలా స్పెషల్ అండి, డాక్టర్ వసంత్ కుమార్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఈ చికెన్ గున్యాకి హార్ట్ అటాక్కి సంబంధం ఉందా? అన్ని వైరస్కి సంబంధం. ఎలా? వైరస్ ఒక్కసారి మీ బాడీలో ఎంటర్ అయితే లక్షల కోట్ల వైరస్ ఫామ్ అవుతుంది, కోట్లలో ఫామ్ అవుతుంది. ఆ వైరస్ ఎక్కడ పోదని కాదు, అన్ని చోట్ల పోతుంది. లివర్, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్, ఎవ్రీవేర్ ఆ వైరస్ అనేది ఉంటుంది. ఆ వైరస్ అనేది ఒక పారాసైట్. వైరస్ అనేది ఒక పారాసైట్ అంటే అది మన బాడీలో ఉండే ఫుడ్ని తీసుకుంటుంది, ప్రోటీన్ని తీసుకుంటుంది. అది డివైడ్ అయ్యేటప్పుడు దానికి ప్రోటీన్ కావాలి. ఆ ప్రోటీన్ అనేది ఫస్ట్ బ్లడ్లో ఉన్నది తీసేసుకుంటుంది, ఆ తర్వాత లివర్ దగ్గర నుంచి తీసుకుంటుంది, ఆ తర్వాత మజిల్స్ అందుకోసం మన కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వీక్నెస్ ఇవంతా కూడా రావడానికి కారణం అది తినేస్తుంది. ఇట్ టేక్స్ అవే ద ప్రోటీన్. నెక్స్ట్ కమ్స్ ద ఎనీ బోన్స్. సో అన్ని హార్ట్ మజిల్స్ను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మయోకార్డైటిస్ అంటాము. అది మీరు హార్ట్ ప్రాబ్లం అంటున్నారు, మయోకార్డైటిస్ ఇవన్నీ కూడా కాజ్ చేసి అక్కడ ఇంజురీ చేస్తుంది. ఎండోథీలియల్ ఇంజురీ అంటాం. అది ఇంజురీ చేసినప్పుడు ఆ బ్లడ్ అనేది క్లాట్ బయటకు రావడం జరుగుతుంది. దాని ఆ పనికి ప్లేట్లెట్స్ ఉపయోగపడతాయి. అందుకే ప్లేట్లెట్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ప్లేట్లెట్స్ అనేది పడిపోతాయి. ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ప్లేట్లెట్స్ పడిపోతాయి. ఇంకొన్ని వైరల్ డెంగ్యూ లాంటి దాంట్లో, చికెన్ గున్యాలో ఇంకా పడిపోతుంటాయి. సో వైరస్ ఒక్క చోట కాదు, 15 రోజులు మీ బాడీలో కంపల్సరీ డ్యామేజ్ చేస్తుంది అని తినేస్తుంది. ప్రోటీన్ అమ్మా, అదొక ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పైనుంచి తినట్లేదు, ఉన్న లోపల బాడీనే కదా మొత్తం తినేసేది. యు ఆర్ నాట్ గివింగ్ ద ఫుడ్. ఫుడ్ ఇస్తేనే కొంచెం తీసుకుంటుంది, అది తీసుకొని ఇవ్వరు. దట్ ఈస్ ద థింగ్, మెకానిజం ఏతుందో. వైరస్ అనుకుంటే 4 రోజులు వచ్చింది పోయింది చుట్టంలా అనుకుంటారు, కానీ వైరస్ చుట్టంలా రాదు, చుట్టంలా పోదు. అలా 15 రోజులు ఉంటుంది, 10 రోజులు 15 రోజులు ఉంటుంది. డిపెండ్స్ అపాన్ యువర్ ఇమ్యూనిటీ. నాశనం చేసేంతవరకు చేస్తూనే ఉంటుంది. మీరు చూసినట్టయితే ఇప్పుడు గులియన్ బెర్రీ సిండ్రోమ్, అవును, ఇప్పుడు రీసెంట్ గా పూణేలో చాలా కేసెస్. గులియన్ బెర్రీ సిండ్రోమ్ అంటే ఏందమ్మా? జీబీఎస్ అంటాం. ఏంటి అసలు? నర్వ్ని డ్యామేజ్ చేస్తుంది. అక్కడ నర్వ్ని డ్యామేజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే నోరా వైరస్ లాంటిదో, జైకా వైరస్ లాంటిదో, క్యాంఫెలోబాక్టర్ జిజిని అనే బ్యాక్టీరియానో, లేకుంటే చికెన్ గున్యా వైరస్, లేకుంటే డెంగ్యూ వైరస్, ఇలా సైటోమెగాలా, ఇలా కొన్ని వైరస్ ఉన్నాయి. ఆ వైరస్ మీ బాడీలో 10 నుంచి 12, 15 రోజులు ఉంటుంది. 2 వీక్స్ అనుకోండి. 2 వీక్స్ బ్యాక్ మీకు ఇన్ఫెక్షన్ వచ్చింది, లూజ్ మోషన్స్. 2 వీక్స్ బ్యాక్ లూజ్ మోషన్స్ వచ్చింది కదా, ఏదో మందులు వాడతారు, తగ్గిపోయింది అనుకుంటారు, ఫైన్. బట్ ఆ వైరస్ లోపలే ఉంటుంది. నేను ఇందాక చెప్పాను, మెటబాలిజం మొత్తం కూడా ప్రోటీన్ అంతా తినేస్తుంది. నరు రూట్ మీద కనిపించే ప్రోటీన్ కూడా తింటుంది. లాస్ట్కి ఆ నరు డ్యామేజ్ అవుతుంది. గులియన్ బెర్రీ సిండ్రోమ్కి ఆటో యాంటీబాడీస్ అని మనం అంటాము. ఆటో యాంటీబాడీస్ అనే పదాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆటో యాంటీబాడీస్ కాదు, యాంటీబాడీస్ దాన్ని తినలేక తినేస్తుంటుంది. లోకల్గా పెరిఫెరల్ నర్వ్స్ ఉంటుంది, పెరిఫెరల్ నర్వ్స్ మీద అటాక్ అవుతుంది. పెరిఫెరల్ నర్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు వీక్నెస్ వస్తుంది. నిన్న ఒక కేసు కామారెడ్డి, ఇప్పటికి కూడా మనం న్యూస్లో చూస్తలేము. నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ కామారెడ్డి నుంచి కలెక్టర్ ఆఫీస్లో కోఆపరేటివ్ ఆఫీస్లో పనిచేస్తాడు. కంప్లీట్ పారాలసిస్, వెంటిలేటర్ పైన ఉన్నాడు ఇప్పుడు. 2 వీక్స్ బ్యాక్ హ్యాడ్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్. ఇది మెకానిజంలో దాన్ని జీబీఎస్, ఇంకొకటి దాని పెరిఫెరల్ నర్వ్స్ డ్యామేజ్ అవుతున్నాయి, ఆటో యాంటీబాడీస్, ఇవన్నీ కాదమ్మా. దానికి ఇచ్చే ట్రీట్మెంట్ ఏందో చెప్పాలా? మళ్ళీ ప్లాస్మా ఫెరిసిస్ అంటాం. అంటే ప్లాస్మా తీసేసి ఇంకో వేరే వాళ్ళకు కొత్త ప్లాస్మా ఇస్తారు. అంటే ఏంది? దాంట్లో వాళ్ళ యాంటీబాడీస్ ఉన్నాయి, ఏం లేవు కదా ఆ వైరస్కి. అక్కడ ఉండేదంతా కూడా ప్రోటీన్, ఆల్బమిన్, గ్లోబులిన్ అనే ప్రోటీన్ని బయట నుంచి సప్లిమెంటేషన్ వస్తున్నాం. ఐజీఐవి ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నాం. ఇమ్యూనో అనేది ఏమి ఉండదు, గ్లోబులిన్సే. ఆ గ్లోబులిన్స్ అనేది డైరెక్ట్గా గ్లోబులిన్ తగ్గుతుంది, అక్కడ గ్లోబులిన్ ఇస్తున్నాం. నేను చెప్పింది ప్రోటీన్ అనేది ఆల్బమిన్, గ్లోబులిన్ ఇవ్వాలి.
తప్పేముంది? ఇన్బిల్ట్గా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది మీరు ప్రోటీన్, ఆల్బుమిన్, గ్లోబులిన్ ఇచ్చినప్పుడు. హై కంటెంట్ ఇన్ ద గ్లోబులిన్ ఈజ్ ఇన్ ఎగ్, ఆల్బుమిన్. గ్లోబులిన్ అనేది సోయాబీన్ వీటిలలో కొంచెం ఎక్కువ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.